రాజకీయ పార్టీలకు సెట్ టెన్షన్ పట్టుకుంది. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పార్టీల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తోంది. బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ దుమారమే రేపింది. ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో పెద్ద పోరాటం నడిచింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో ఆయా పార్టీలు ముందే అలర్ట్ అయ్యాయి. ఈ నెల 25 నుంచి తెలంగాణలో సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమం ప్రారంభం కానుంది. తెలంగాణలో జూన్ 25 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ రాజకీయ పార్టీలో ప్రకంపనాలు పుట్టిస్తోంది. ప్రక్రియ పూర్తి అయ్యేసరికి దాదాపు 30 లక్షల ఓట్లు అంటే మొత్తం ఓటర్లలో దాదాపు 9% ఓట్లు తొలగించబడే అవకాశం ఉన్నట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3.4 కోట్ల ఓటర్లు ఉన్నారు. కాగా జూన్ 4 నాటికి 68.72% ఓటర్ల మ్యాపింగ్ పూర్తయింది. డేటా ఫ్రీజింగ్ గడువు జూన్ 10 వరకు ఉంది. అప్పటికి గరిష్టంగా ఈ మ్యాపింగ్ 72% చేరుకునే అవకాశం ఉంది. ఇక అయితే ఈ మ్యాపింగ్ లేని వారు తదుపరి దశలో ఇంటింటి సర్వేలో గణనలో తమ వివరాలను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇందులో విఫలమైతే దాదాపు 30 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మన దేశంలో చివరగా 2004 సార్వత్రిక ఎన్నికల ముందు 2002లో సమగ్ర ఓటర్ల సవరణ జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇల్లు మారిన వాళ్ళ వెళ్లిన చోట ఓటు హక్కు పొందుతున్నారు. మరోవైపు పాత ఓటును తొలగించుకోవడం లేదు. అలాంటి వాళ్ళ ఓట్లలో ఏదో ఒకటి ఎగించుకోవాల్సి ఉంటుంది. ఇక చనిపోయిన వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించాల్సి ఉంటుంది. వారితో పాటు ఏపీ, తెలంగాణ 2 చోట్ల ఓటు హక్కు ఉన్నవారు ఏదో ఒక చోట మాత్రమే తన ఓటు హక్కును ఎంచుకోవాలి. ఇవన్నీ సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో BLOలు ఇంటింటికి తిరిగి ఈ జాబితాను వెరిఫై చేస్తారు. ఏది ఏమైనా ఓట్ల తొలగింపు, చేర్పుల వ్యవహారం భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం చూపడంతో జాగ్రత్త పడుతున్నాయి. ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకున్నాక తీరిగ్గా స్పందిస్తే లాభం లేదని భావించి ఇప్పటి నుంచే ముందస్తు చర్యలకు రెడీ అయ్యాయి. దీనికోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు రెడీ అవుతున్నాయి.